ప్రియమైన మిత్రులారా, మనిషి జీవితంలో గొప్ప విజయాలు ఎక్కడ పుడతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవి శబ్దంలో పుట్టవు, అవి నిశ్శబ్దంలో పుడతాయి. ప్రపంచం మనం ఎంత మాట్లాడుతున్నామో చూస్తుంది, కానీ మన ఆత్మ మాత్రం మనం ఎంతగా మనల్ని మనం కాపాడుకుంటున్నామో గమనిస్తుంది. ఈరోజు మనం ఒక కొత్త ప్రయాణం మొదలు పెడదాం. బయట ప్రపంచాన్ని మార్చడానికి ముందు మన లోపల ఉండే శక్తిని ఎలా నిలుపుకోవాలో తెలుసుకునే ప్రయాణం. మనిషి దగ్గర ఉన్న గొప్ప సంపద డబ్బు కాదు, పేరు కాదు, మనస్సు స్థిరత్వం. చాలామంది తమ ఆలోచనలను ప్రపంచానికి చెప్పేసి తాము ఖాళీ అయిపోతారు. గాలి నిండిన బెలూన్ని సూదితో పొడిచినట్లే మాటలతో మన శక్తిని మనమే కరిగించుకుంటాం. కానీ కొంతమంది ఉంటారు, వారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా చేస్తారు. వాళ్ల చుట్టూ ఒక అజ్ఞాత కాంతి ఉంటుంది, ఎందుకంటే వారు తమ శక్తిని బయటకు వృధా చెయ్యరు. ఒకసారి ఊహించండి, ఉదయం ఉదయించే సూర్యుడు ఎప్పుడైనా ప్రపంచానికి ముందే చెప్పుకుంటాడా, నేను రాబోతున్నాను, సిద్ధంగా ఉండండి అని? లేదు, అతను మౌనంగా వస్తాడు. కానీ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం వెలుగుతో నిండిపోతుంది. మన జీవితం కూడా అలాగే ఉండాలి. మన మార్పు గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మన చర్యలే మన గురించి మాట్లాడాలి. మనస్సులో పుట్టే ప్రతి సంకల్పం ఒక విత్తనం లాంటిది. విత్తనం నేలలో దాచిపెట్టినప్పుడే మొలకెత్తుతుంది. అదే దాన్ని బయటకు తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది. అందుకే కొన్ని ఆలోచనలు, కొన్ని కలలు మన హృదయంలోనే ఉండాలి. మనం చేసే ప్రతి పని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచం మన ప్రయాణాన్ని చూసి సంతోషపడేది కాదు, ఎక్కువసార్లు అది పరీక్షిస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు బాధలు వస్తాయి. ఎవరైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, ఎవరైనా మన మీద అన్యాయం చేస్తారు. అప్పుడు మనకు వెంటనే స్పందించాలనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి యుద్ధం మాటలతో గెలవలేం. కొన్ని యుద్ధాలు నిశ్శబ్దంతోనే గెలుస్తాం. మనస్సులో శాంతి ఉంటే బయట ఉన్న గందరగోళం మన మీద ప్రభావం చూపదు. జీవితంలో మనం గెలవాలంటే శ్రమ ఒక్కటే సరిపోదు, కొన్ని రహస్యాలను దాచడం కూడా తెలియాలి. అందులో మొదటిది మరియు అత్యంత శక్తివంతమైనది మౌనం. సాధారణంగా మనం అనుకుంటాం, రహస్యమంటే ఏదో తప్పు చేసి దాచడం కదా అని. కానీ మన శాస్త్రం ప్రకారం రహస్యమంటే దాచడం కాదు, శక్తిని కూడగట్టడం. మీరు గమనించారా, ఒక డ్యామ్ నీళ్లను ఆపి ఉంచినప్పుడే దాని నుండి కరెంటు పుడుతుంది. గేట్లు ఎత్తేసి నీళ్లు వదిలేస్తే శక్తి రాదు. మనిషి కూడా అంతే. నోరు తెరిచి వాగుతూ ఉంటే శక్తి పోతుంది. మౌనంగా ఉంటే ఆ శక్తి లోపలే నిల్వ ఉండి మీ మాటకి వాక్శుద్ధి వస్తుంది. శివుడు ఎందుకు విషాన్ని దాచుకున్నాడు? మౌనం గురించి చెప్పాలంటే పరమశివుడిని మించిన గురువెలేడు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు హాలాహలం అంటే విషం పుట్టింది. లోకాలను కాపాడడానికి శివుడు దాన్ని తాగాడు, కానీ మింగలేదు. అలా అని బయటకు ఊయలేదు, తన గుంటులోనే బంధించాడు. అందుకే ఆయన నీలకంఠులయ్యాడు. దీని వెనక ఉన్న గొప్ప లైఫ్ లెసన్ ఏంటో తెలుసా? మన జీవితంలో కూడా చాలాసార్లు విషం లాంటి పరిస్థితులు వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అవమానించవచ్చు, అకారణంగా నిందించవచ్చు, మీ మనస్సును గాయపరచవచ్చు. అప్పుడు ఆ విషాన్ని అంటే కోపాన్ని లోపలికి మింగకండి, అది మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. అలా అని బయటకు కక్కకండి, అంటే రియాక్ట్ అవ్వకండి, అది బంధాలను నాశనం చేస్తుంది. శివుడిలా మౌనంగా ఉండండి, ఆ విషాన్ని అక్కడే ఆపేయండి. ఆ మౌనమే మిమ్మల్ని ఆ పరిస్థితి నుండి గట్టెక్కిస్తుంది, మిమ్మల్ని దేవుడిని చేస్తుంది. శాస్త్రం ఏం చెబుతోందంటే ఆచరణే వాచాలం, అంటే చేసే పని మాట్లాడాలి కానీ నోరు కాదు. మీరు గమనించండి, సింహం వేటాడేటప్పుడు గర్జించదు, నిశ్శబ్దంగా ఉంటుంది. పని పూర్తయ్యాకే గర్జిస్తుంది. మీరు ఏదైనా గొప్ప పని మొదలుపెట్టినప్పుడు నేను అది చేస్తా, ఇది పొడి చేస్తా అని అందరికీ చెప్పుకుంటూ పోతే మీ మెదడులో ఉండే డోపమైన్ రిలీజ్ అయిపోయి ఆ పని చేసేశాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో ఆ పని చేయాలన్న కసి చచ్చిపోతుంది. అందుకే పనులు విజయవంతం కావాలంటే ఫలితం వచ్చే వరకు పెదవి విప్పకూడదు. యద్భావం తద్భవతి, అంటే మనం ఏది బలంగా అనుకుంటే అది జరుగుతుంది. కానీ మనం అనుకున్నది జరగాలంటే మన సంకల్పానికి బలం ఉండాలి. మీరు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయితే మీ ప్రాణశక్తి మాటల రూపంలో ఖర్చయిపోతుంది, మీ మాటలకు విలువ ఉండదు. అదే మీరు మౌనాన్ని పాటిస్తే మీ మాటలకు మంత్రశక్తి వస్తుంది. ఎప్పుడైతే మీరు మౌనంగా ఉండి మీ లక్ష్యం గురించి ఆలోచిస్తారో విశ్వం మీ మాట వినడం మొదలుపెడుతుంది. ఋషులు, మునులు అడవుల్లో మౌనవ్రతం చేసేది ఇందుకే. అనవసరమైన వాదనలు వద్దు, మీ గురించి గొప్పలు చెప్పుకోవడం వద్దు. ఎవరైనా విమర్శిస్తే చిరునవ్వుతో మౌనంగా ఉండండి. ఆ మౌనం వారిని భయపెడుతుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. సంకల్ప బలం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మిత్రులారా, మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరొక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటారు, లేదా ఒక ఇల్లు కొనాలనుకుంటారు.
ఆ ఆనందాన్ని ఆపుకోలేక మీ స్నేహితులకు బంధువులకు నేను అది చేయబోతున్నా ఇది కొనబోతున్నా అని ఉత్సాహంగా చెప్పేస్తారు. కట్ చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ పని ఆగిపోతుంది, లేదా ఏదో ఒక అవాంతరం వచ్చి నిలిచిపోతుంది. అప్పుడు మీరనుకుంటారు, అరే మొన్నటిదాకా అంతా బాగానే ఉందే, సడన్గా ఏమైంది అని. ఏమైందంటే మీ సంకల్ప బలం లీక్ అయిపోయింది. మన రెండవ రహస్యం ఇదే: నీ భవిష్యత్ ప్రణాళికలను ఎవ్వరికీ చెప్పకు. కృష్ణనీతి. దీనికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే పెద్ద ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. కాని ఏ రోజు ఏం జరగబోతోందో కృష్ణుడు పాండవులకు కూడా ముందుగా చెప్పలేదు. ఉదాహరణకు సైంధవ వధ. అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు, రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపకపోతే నేను అగ్నిలో దూకుతాను అని. కౌరవులందవూ సైంధవుణ్ణి దాచేస్తారు. సూర్యాస్తమయం అయిపోతుంది. పాండవులు భయపడిపోతారు. అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కాసేపు దాచాడు. చీకటి పడిందని సైంధవుడు బయటకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. చూశారా, నేను సూర్యుణ్ణి దాస్తాను అని కృష్ణుడు ముందే చెప్పాడా? లేదు. ఎందుకంటే వ్యూహం అనేది మనసులోనే ఉండాలి. అది బయటపడితే శత్రువు అలర్ట్ అయిపోతుంది. దిష్టి దోషం. మన పెద్దలు ఒక సామెత చెబుతారు, నరుడి దిష్టి సోకితే నారపరాయి కూడా పగులుతుంది అని. ఇది మూఢనమ్మకం కాదు, ఒక నెగిటివ్ ఎనర్జీ. మీరు నలుగురితో మీ ప్లాన్ చెప్పినప్పుడు వినేవారందరూ మీ శ్రేయోభిలాషులు కాదు. పైకి అబ్బో కంగ్రాట్స్ అని నవ్వుతారు, కానీ లోపల వీడికప్పుడే ఇల్లొచ్చేసిందా, వీడింత బాగుపడిపోయాడా అని అసూయ మొదలవుతుంది. ఆ అసూయతో కూడిన చూపు, ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ పని మీద పడుతుంది. దాంతో జరగాల్సిన పని కూడా చెడిపోతుంది. అందుకే గర్భం ధరించిన స్త్రీ కడుపు కనిపించకుండా ఎలా జాగ్రత్త పడుతుందో, మీ సంకల్పం నెరవేరే వరకు దాన్ని అలాగే దాచుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. సైకలాజికల్ రీజన్. సైకాలజీ ప్రకారం మనం చేయబోయే పని గురించి గొప్పగా చెప్పేసుకున్నప్పుడు మన మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ పని ఇంకా చేయకముందే చేసినంత కిక్కొచ్చేస్తుంది. దాంతో ఇక ఆ పని చేయడానికి కావలసిన కసి, పట్టుదల తగ్గిపోతాయి. నీరు ఆవిరి కాకుండా ఉండాలంటే పాత్ర మీద మూత పెట్టాలి. అలాగే సంకల్పం సిద్ధించాలంటే నోరు మూసి ఉంచాలి. మీ ఇల్లు పూర్తయి గృహప్రవేశం చేసేదాకా ఎవ్వరికీ చెప్పకండి. మీకు ఉద్యోగం వచ్చి ఆఫర్ లెటర్ చేతికి వచ్చాక చెప్పండి. పని జరగకముందే డప్పు కొట్టకండి. వర్క్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. గుప్తదానం. ఓం అన్నపూర్ణాయై నమః. మిత్రులారా, ఈ రోజుల్లో దానం చేయడమంటే ఒక చేత్తో పంచిస్తూ మరో చేత్తో సెల్ఫీ తీసుకోవడం అయిపోయింది. సోషల్ మీడియాలో లైకుల కోసం చేసే ఈ సహాయాన్ని దేవుడు స్వీకరిస్తాడా? ఖచ్చితంగా స్వీకరించడు. మన మూడవ రహస్యం ఇదే: గుప్తదానం. మన పెద్దలు బైబిల్, ఖురాన్, గీత అన్నీ ఒకే మాట చెబుతాయి, నీ కుడి చేత్తో చేసింది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఎందుకంటే దానమనేది ఒక పవిత్రమైన యజ్ఞం. అది రహస్యంగా ఉన్నంతవరకే దానికి శక్తి ఉంటుంది. ఒక్కసారి అది 10 మందికి తెలిస్తే ఆ శక్తి ఆవిరైపోతుంది. దానం ఎందుకు వ్యాపారం కాకూడదు? మీరు గుడిలో ఒక ఫ్యాన్ చేయించారనుకుందాం. వెంటనే దాని రెక్కల మీద పలానా వారి జ్ఞాపకార్థం అని మీ పేరు రాసేస్తారు. గుడికి వచ్చిన వాళ్లందరూ ఆ పేరు చదువుతారు. అబ్బో వీళ్ళు చాలా గొప్పవోళ్ళు అని మెచ్చుకుంటారు. అక్కడితో ఆ లెక్క సరిపోయింది. మీరు డబ్బిచ్చారు, సమాజం మీకు కీర్తిని ఇచ్చింది. ఇది కేవలం ఒక వ్యాపారం. ఇందులో మీకు మిగిలే పుణ్యం ఏమీ లేదు. ఎప్పుడైతే మీరు పేరు ఆశించకుండా సహాయం చేస్తారో సమాజం మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవుడు తన చిట్టాలో మీ పేరు రాసుకుంటాడు. మనకు కావలసింది మనుషుల లైకులు కాదు, దేవుడి ఆశీర్వాదం. కర్ణుడు దానగుణం. మహాభారతంలో దానవీరసూర కర్ణ అని ఎందుకంటారు? కర్ణుడి దగ్గరికి ఎవరైనా వచ్చి యాచకులం అని అడిగితే రేపురా ఎల్లుండిరా అని చెప్పేవాడు కాదు. ఆ క్షణంలో తన దగ్గర ఏముంటే అది ఇచ్చేసేవాడు. ఒకసారి కృష్ణుడు కర్ణుడిని పరీక్షిస్తాడు. దానం చేసేటప్పుడు కర్ణుడు తన ఎడమ చేతితో బంగారం తీసి ఇచ్చేస్తాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, కర్ణ, శుభకార్యం కుడి చేతితో గదా చెయ్యాలి అని. దానికి కర్ణుడు అద్భుతమైన సమాధానం ఇస్తాడు. మాధవ, మనిషి మనసు చంచలమైనది. కుడి చేతిలోకి తీసుకునే లోపు నా మనసు మారిపోవచ్చు, లేదా నా మీద నాకు లోభం పుట్టవచ్చు. అందుకే ధర్మం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. అది దానం అంటే. ఫలితం గురించి ఆలోచించకుండా చేసేదే సాత్విక దానం. పుణ్యం దక్కాలంటే ఎలా చేయాలి? పుణ్యం అనేది బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. మీరు దానం చేశాక ఆ విషయాన్ని రహస్యంగా ఉంచితే దానికి వడ్డీ పెరిగి మీ కష్టకాలంలో ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. అదే మీరు అందరికీ డప్పు కొట్టుకుంటే ఆ బ్యాలెన్స్ని మీరే విత్డ్రా చేసుకున్నట్లు. మీ కీర్తి కండూతి తీరిపోతుంది, కానీ పుణ్యం మిగలదు. గుడి హుండీలో డబ్బు వేసేటప్పుడు ఎవరూ చూడకుండా వేయండి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, కానీ ఫోటోలు తీయకండి.
ఎవరికైనా ఆర్థిక సహాయం చేస్తే ఆ విషయం మూడో వ్యక్తికి చెప్పకండి. మీ దానం గుప్తంగా ఉంటే దేవుడి అనుగ్రహం వ్యక్తమవుతుంది. స్నేహితులారా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత లోకం ఉంటుంది. ఆ లోకం మన ఆలోచనలు, మన ప్రార్థనలు, మన భయాలు, మన ఆశలు. ఆ లోకాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన బాధను అర్థం చేసుకోలేరు. కొందరు వినడానికి మాత్రమే వింటారు, కానీ మనసుతో అర్థం చేసుకునేవారు చాలా అరుదు. మన జీవితంలో కొన్ని విషయాలు పవిత్రమైనవి. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది మన ఆత్మతో చేసే ఒప్పందం. దాన్ని ప్రపంచానికి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఒక దీపం వెలిగించినప్పుడు అది శబ్దం చేయదు, కానీ చీకటిని పారద్రోలుతుంది. మన మంచి పనులు కూడా అలాగే ఉండాలి. అవి నిశ్శబ్దంగా ప్రపంచాన్ని మార్చాలి. ఇంకో విషయం, మన లక్ష్యాలు. చాలామంది తమ కలల గురించి ముందే చెప్పేస్తారు. అప్పుడు మనసుకు ఒక తాత్కాలిక ఆనందం వస్తుంది, కానీ ఆ ఆనందం అసలు పని చేసే శక్తిని తగ్గిస్తుంది. ఎందుకంటే మన మెదడు ఇప్పటికే సాధించాం అనే భావనలోకి వెళ్ళిపోతుంది. అందుకే గొప్పవాళ్ళు ఎక్కువగా చెప్పరు, చివరికి ఫలితం చూపిస్తారు. జీవితంలో మరో ముఖ్యమైన విషయం మన సంబంధాలు. కుటుంబం అనేది ఒక ఆలయం లాంటిది. ఆ ఆలయంలో జరిగే విషయాలు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట ప్రపంచం తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి మాత్రం కాదు. ఒక చిన్న అపార్థం కూడా బయటికి వెళ్ళినప్పుడు పెద్ద గాయం అవుతుంది. మన ఆత్మీయమైన క్షణాలు, మన వ్యక్తిగత అనుభవాలు, ఇవన్నీ మనసులోనే ఉండాలి. అవి పవిత్రమైనవి. ప్రతి పవిత్రమైనది రహస్యంగా ఉన్నప్పుడు మాత్రమే తన శక్తిని నిలుపుకుంటుంది. ఒక పువ్వు ముద్దుగా మూసుకుని ఉండగా అందంగా ఉంటుంది. బలవంతంగా విప్పితే అది పాడైపోతుంది. మిత్రులారా, మనిషి జీవితంలో విజయాన్ని నిర్ణయించే ఒక గొప్ప రహస్యం ఉంది. అదేమిటంటే మనం ఎవరితో ఏమి పంచుకోవాలో తెలుసుకోవడం. ప్రతి ఒక్కరితో మన హృదయాన్ని తెరవడం అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం మారుతూ ఉంటుంది. ఈరోజు స్నేహితుడిగా కనిపించినవాడు రేపు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన లోపలి బలాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరైనా మనల్ని అవమానిస్తే వెంటనే ప్రతిస్పందించకండి. ఆ అవమానాన్ని ఒక అగ్నిలాగా ఊహించండి. ఆ అగ్ని మనల్ని కార్చడానికి కాదు, మనల్ని ముందుకు నడిపించడానికి. మన విజయమే నిజమైన సమాధానం. మాటలతో కాదు, మన ఎదుగుదలతోనే ప్రపంచానికి జవాబు చెప్పాలి. మన ఆర్థిక పరిస్థితి గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా చెప్పినా ప్రమాదమే, తక్కువగా చెప్పినా సమస్యే. అందుకే సమతుల్యం ముఖ్యం. మన జీవితంలో ఉన్న సుఖాలు, కష్టాలు ఇవన్నీ మనకు దగ్గరైన వాళ్లతో మాత్రమే ఉండాలి. ప్రపంచం ముందు మనం ధైర్యంగా నిలబడాలి. మన ఆరోగ్యం కూడా ఒక పవిత్రమైన బాధ్యత. మనం ఎలా భావిస్తామో, ఎలా నమ్ముతామో అది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే మనసులో సానుకూలత ఉండాలి. మనం కోలుకుంటున్నాం, మనం బలంగా ఉన్నాం అనే భావన మనలో ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మన బలహీనతలు. ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి, కానీ వాటిని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యోధుడు యుద్ధానికి వెళ్లే ముందు తన కవచాన్ని బిగ్గంగా వేసుకుంటాడు. అలాగే మనం కూడా మన బలహీనతలను కాపాడుకోవాలి. ఎందుకంటే అవే మన ఎదుగుదలకు మార్గం చూపుతాయి. మిత్రులారా, జీవితం ఒక దీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం ఒక పాఠం. మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటామో అంతగా మన ఆత్మ బలపడుతుంది. మాటలు తగ్గినప్పుడు మనసు లోతుగా ఆలోచిస్తుంది. ఆలోచనలు లోతుగా మారినప్పుడు జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, రహస్యంగా ఉంచడం అంటే భయపడడం కాదు, అది మన శక్తిని కాపాడుకోవడం. ఒక దీపాన్ని గాలి నుండి కాపాడితే అది ఎక్కువసేపు వెలుగుతుంది. అలాగే మన ఆత్మను అనవసరమైన శబ్దాల నుండి కాపాడితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మన ప్రయాణం చివరికి ఒక ప్రశ్న అడుగుతుంది, నీ జీవితం నిన్ను ఎంతగా మార్చింది అని. ఆ ప్రశ్నకు సమాధానం మన మాటల్లో కాదు, మన మౌనంలో ఉంటుంది. మనం ఎంతగా లోపలికి వెళ్ళామో అంతగా దేవుడికి దగ్గరవుతాం. ప్రపంచం ముందు తక్కువగా మాట్లాడి మన ఆత్మ ముందు ఎక్కువగా వినడం నేర్చుకుంటే అదే నిజమైన విజయం. మిత్రులారా, మీ జీవితం ఒక పవిత్ర యాత్ర. ఆ యాత్రలో మీ మనసు మీకు మార్గదర్శి కావాలి. మీ మాటలు తగ్గినప్పుడు మీ శక్తి పెరుగుతుంది. మీ శక్తి పెరిగినప్పుడు మీ జీవితం వెలుగుతుంది. నిశ్శబ్దాన్ని ఆలింగనం చేసుకోండి. మీ అంతరంగాన్ని గౌరవించండి. మీ ప్రయాణం స్వయంగా ఒక ప్రేరణగా మారుతుంది. మీ అందరికీ ఆ పరమాత్మ కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.